హాయ్ హలో నమస్తే, నేను డాక్టర్ శ్వేత, ఎండి ఆయుర్వేద, శ్రేష్ఠ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనము మెయిన్ టాపిక్ సయాటికా ఆర్ డిస్క్ బల్జ్ అయిందని వింటుంటారు. డిస్క్ వాపు వచ్చింది, వెన్నుపూసలో నరం పట్టేసింది, దానివల్ల నడవలేకపోవడము, ఆర్ నడుస్తున్న బాగా నొప్పి రావడము, వంగుని పని చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడడము, ఇట్లా డైలీ యాక్టివిటీస్ చాలా ఇబ్బంది పడడం చూస్తూ ఉంటాం. ఇదేంటంటే ఆయుర్వేదిక్లో దీన్ని గృద్రసి అంటాం అనమాట. ఇది ఎక్కువగా ఏంటంటే మన డిస్కులు ఉంటాయి కదా, దాని మధ్యన ఒక నరం పాస్ అవుతుంది అనమాట, సయాటిక్ నర్వ్ అని. ఆ నర్వ్ మొత్తం ఎక్కడి నుంచి అయితే పాస్ అవుతుందో అది కంప్రెస్ అవడం వల్ల అక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే అవుతుందో అక్కడ వరకు, అంటే మన దగ్గర మన బ్యాక్ నుంచి మన బొటన్ వేలు చివరి వరకు ఆ నరం పాస్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఆ ఏరియా మొత్తం పెయిన్ రావడము, తిమ్మిరిగా అనిపించడం, చిమ్ అనిపించడము, ఇట్లాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. దీనికి ఏంటంటే చాలామంది చాలా కాలంగా మెడిసిన్స్ వాడుతుంటారు, పెయిన్ కిల్లర్స్ వాడతారు, అండ్ నెక్స్ట్ అలాగే గాబాపెంటిన్ అని ఇలా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. కానీ ఏంటంటే కంప్లీట్ సొల్యూషన్ అయితే దొరకపోవడము ఆర్ సర్జరీ ఆఫ్ చేయడం అనేది జరుగుతుంటుంది. దీనికి ఏంటంటే ఎక్కువగా ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయన్నమాట. దీనికి ఏంటంటే ఎక్కువగా మనం కటివస్తి అని, పత్రపోట్లి అని, కాలవస్తి అని, యోగవస్తి అని ఇలా డిఫరెంట్ ప్రొసీజర్స్ని ఆఫ్ చేయడం జరుగుతుంది. అండ్ మెడిసిన్స్ కూడా మంచి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మ్యాక్సిమం 10 to 15 డేస్లో హ్యాపీగా పెయిన్ రిలీవ్ అవుతుంది. ఇంతకు ముందులా వర్క్ చేసుకోవడం కూడా జరుగుతుంటుంది. సో కాబట్టి చక్కగా ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆయుర్వేదిక్ ఆఫ్ చేసుకోండి, పెయిన్ సఫరింగ్ నుంచి తగ్గించుకోండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్తే.